హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ వారాహ్యంబ టెంపుల్లో అయితే ఇప్పుడు ఉన్నాము. చిన్న మీకు మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. ఏమీ లేదండి, మనం అందరి మీద ఆశపడతాం, కానీ ఏది మన వెంట రాదు కదా. అలానే చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం ఒకరు చుట్టాల ఇంటికి వెళ్తాం. అక్కడ భోజనం చేసే టేబుల్ వాడుకుంటాం, వాళ్ళ కుర్చీలు వాడుకుంటాం, సోఫా సెట్ వాడుకుంటాం, వాళ్ళు బాత్రూమ్ కూడా మనం వాడుకుంటాం. ఇవన్నీ వాడుకొని మనం వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్ళిపోం కదా. మనం వెళ్ళేటప్పుడు అక్కడ వదిలేసే కదా వెళ్ళిపోతాం. భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా అంతే. మనం ఇది ఉన్నంతసేపు అది నాది ఇది నాది అని అనుకొని కొట్టుకొని తిట్టుకొని ఉంటాం, కానీ మనకి ఏది శాశ్వతం కాదు. మనం భూమి మీద అద్దెకి రెంట్కి ఇంటికి మనం ఎలా ఉంటామో, రెంటింట్లలో ఉంటాం కదా, రెంట్కి మనం ఎలా ఉంటామో అద్దెంట్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాం, వాళ్ళు ఎప్పుడు ఇల్లు ఇస్తారంటే ఉంటాం. మనం భూమి మీద ఉండేంతసేపు మన బ్రతుకు కూడా అంతే. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో ఎప్పుడు ఉంటామో ఎవ్వరికీ తెలియదు. అంతే, మనకి శాశ్వతం కాదండి. అద్దిల్లు లాంటిది మనం ఈ భూమి మీద పడిన దగ్గర నుంచి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనండి, మనం అద్దెకి వచ్చినట్టే భూమి మీదకి బ్రతికినంతకాలం బ్రతుకుతాం, చచ్చిపోయాక పైకి పోవాల్సిందే. జీవితం అంటే అదేనండి. మనం అర్థం చేసుకొని తెలుసుకుంటే చాలా అర్థాలు ఉంటాయి. ఓకేనండి, అందరూ కూడా బాగుండాలి. అందుకే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పగలు పట్టింపులు ఇవన్నీ ఎందుకండి? భూమి మీద ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, హ్యాపీగా తినాలి, ఎంజాయ్ చేయాలి, ప్రశాంతంగా పోయేటప్పుడు హ్యాపీగా పైకి పోవాలి. ఇదే మనిషి లైఫ్ అండి. మనిషి జీవితం అంటే ఇదే. ప్రేమలు, లవ్లు, పెళ్ళిళ్ళు అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ అనుభవిస్తాం. అన్నీ అనుభవించే భూమి మీద వదిలేసే మనం వెళ్ళిపోతాం. మనం చనిపోయిన తర్వాత మన వెనకాల ఎవరైనా వస్తారేంటండి? ఒక్క విషయం చెప్పండి. అలాగే మనం పుట్టేటప్పుడు మన వెనకాల ఇంకొకరు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కలవల పిల్లలు పుట్టినా ఇద్దరే ఉంటాం, మన సింగిల్గా పుట్టినా ఒక్కరమే పుడతాం. చనిపోయినప్పుడు కూడా అంతేనండి, మన వెనకాల ఎవ్వరూ రారు. హ్యాపీగా భూమి మీద బ్రతుకున్నంతకాలం ఉండడం, పోయేటప్పుడు పోవడం. అద్దిల్లు అంటే అద్దిల్లే మనకి. ఇది మనం బ్రతికినంతకాలం ఇది మనకి అద్దిల్లే, ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, హ్యాపీగా ఉండండి.